హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్. ఇవాళ మీకు ఎయిర్ ఫ్రైయర్ లో 2 రెసిపీస్ అయితే చూపిస్తాను. ఆయిల్ లెస్ ఫ్రైస్ అన్నమాట. ఫస్ట్ ఇది దొండకాయ ఫ్రై. దొండకాయ ముక్కలు బారుగా కట్ చేసుకుని ఉప్పు, కారం, పసుపు, కొంచెం కార్న్ ఫ్లోర్, మిరియాల పొడి, అలాగే కొంచెం శనగపిండి అయితే వేసుకుని కలిపేసుకున్నాను అనమాట. కలిపేసుకున్న తర్వాత ఎయిర్ ఫ్రైయర్ లో అయితే పెట్టి 200 degrees సెంటీగ్రేడ్ దగ్గర 20 minutes అయితే ఫ్రై చేసుకున్నాను. చాలా బాగా వచ్చాయి. ఆ రెసిపీని ఇంకా మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పి వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైయర్ ప్రోడక్ట్ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వ్యూ ప్రొడక్ట్స్లో ఉంటుంది. అండ్ లైనర్ పెట్టేసుకున్నాను అనమాట. మాటికి లోపల టప్ క్లీన్ చేయాలంటే పాడైపోతుంది అని చెప్పి, సిలికాన్ కోటింగ్ అనేది పోతుంది అని చెప్పి, సో ఎయిర్ ఫ్రైయర్ లైనర్స్ ఉంటాయి కదా డిస్పోజబుల్వి, సో అవైతే తెప్పించుకున్నాను అనమాట. సో దానిలో పెట్టేసి ఆయిల్ అనేది స్ప్రే చేసేసి కాసేపు అటు ఇటు తిప్పేసి ఫ్రై చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి పొటాటో ఫ్రై చేద్దామని చెప్పి పొటాటోస్తో అయితే ట్రై చేస్తున్నాను. ఏంటి పెట్టంగానే వచ్చేసింది అనుకుంటున్నారా? జస్ట్ ఊరికి వీడియో అలా తీసాను. ఇంకా పొటాటోస్ అయితే క్లీన్గా వాష్ చేసేసుకున్నాను అనమాట. పైన తొక్క అనేది తీయకుండా అలాగే కట్ చేసేసుకున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఎయిర్ ఫ్రైయర్ రెసిపీస్, అలాగే నేను ఎక్కువ రివ్యూస్ అయితే ఇస్తూ ఉంటాను. మీషో ప్రోడక్ట్స్, ఫ్లిప్కార్ట్ ప్రోడక్ట్స్ అనేవి. సో మీకు ఏది కావాలన్నా పర్చేస్ చేసుకోవచ్చు. జెన్యూన్ రివ్యూస్ అయితే ఇస్తూ ఉంటాను. బాగోనివి అసలు నేను వీడియోస్ కూడా చేయను. సో ఇటువంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ హిట్ చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. ఇంకా ఎయిర్ ఫ్రైయర్లో లైనర్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. పొటాటోస్ అయితే వేసేసుకున్నాను. లాస్ట్ టైం ప్లేట్లో కలుపుకున్నాను కదా, ఈసారి దీనిలో కలిపి చూద్దాం ఫ్రైయర్లో డైరెక్ట్గా అని చెప్పి ఇట్లా అయితే వేసుకున్నాను అనమాట. ఇంకా దీనిలో కూడా నేను పింక్ సాల్ట్ అండ్ కొద్దిగా కారం, ఉప్పు, పెప్పర్ పౌడర్ వేసుకున్నాను. ఇంకా వేరేవేమీ వేయలేదన్నమాట. కార్న్ఫ్లోర్ కానీ ఇటువంటివి ఏమీ వేయలేదు. నెక్స్ట్ అలాగే కొద్దిగా ఆయిల్ అయితే స్ప్రే చేసుకున్నాను. ఇంకా అటు ఇటు తిప్పేసి ఇది కూడా పొటాటో కొంచెం మెత్తగానే అనిపించింది, అందుకని చెప్పి 180 degrees 20 minutes పెట్టుకున్నాను అనమాట. ఇంక మధ్యలో 10 minutes దగ్గర ఒకసారి తీసి చూసుకుని మళ్ళీ ఫ్రై అయితే చేసుకున్నాను. ఇలా మధ్యలో తీసుకుని చూసుకోవచ్చు మనం, నో ప్రాబ్లం. స్విచ్ కూడా ఆఫ్ చేయక్కర్లేదు. తీసినప్పుడు రెడ్ లైట్ ఆఫ్ అవుతుంది, మళ్ళీ పెట్టేసినప్పుడు ఆన్ అవుతుంది అనమాట. అదే ఆటోమేటిక్ అనమాట. ఇంకా మొత్తం కుక్ అయిపోయిన తర్వాత బల్బ్ అనేది ఆరిపోయి టిక్ అని సౌండ్ వస్తుంది. ఇంకా మనకి అయిపోయిన అంటే మన టైమర్, మనం సెట్ చేసిన టైమర్ వరకు కంప్లీట్ అయిపోయినట్టు అనమాట. సో ఈ విధంగా ఈ 2 రెసిపీస్ అయితే ఫ్రైస్ లెస్ ఆయిల్, మనం మామూలుగా అయితే ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి కదా, సో అలా కాకుండా లెస్ ఆయిల్తో కుక్ చేసుకోవడానికి నాకైతే ఎయిర్ ఫ్రైయర్ బాగా ఉపయోగపడిందనే అనిపించింది. నెక్స్ట్ ఎప్పుడైనా నాన్ వెజ్ వెరైటీస్ అనేవి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.